సో మీ పేరు మీరు చెప్పండి. నా పేరు రామకృష్ణ అండి. మా బాబు 6th క్లాస్. ఎప్పటి నుంచి చదువుతున్నారు ఇక్కడ? ఎల్కేజీ నుంచి బాబు ఇక్కడ చదువుతున్నారు. ఈ సంస్థలో చదివించడం గల ఉద్దేశం ఏంటి మీకు? క్రిస్టియన్ స్కూల్ అయి ఉండాలి, డిసిప్లిన్ ఉంటుంది ఇక్కడ, కమ్యూనికేషన్ స్కూల్. మేము ఇక్కడ చాలా ఇష్టంగా చదివిస్తున్నాం. డిసిప్లిన్ మంచిగా ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ జాయిన్ చేశారు. సరే, ఈ రోజు మీరు సెషన్ మొత్తం ఉన్నారు కదా, మీకు ఎలా అనిపించింది సెషన్? చాలా బాగుంది సార్. వాళ్ళు చెప్పే విధానం కూడా, మాకు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చాలా బాగుంది. మీకు అర్థమైంది? మరి మీ పిల్లల్ని జాయిన్ చేయడం మీరు సిద్ధంగా ఉన్నారా? మేము సిద్ధంగా ఉన్నాం సార్. ఓకే. ఈ ప్రాంతంలో ఇప్పుడు ఐఐటి అంటే మనం ఇప్పటి వరకు మనకున్న ఆలోచన ఏంటంటే చైతన్య, నారాయణ, హార్వెస్ట్ ఇలా అనుకున్నాం కదా. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో ఈ ఐఐటి పెట్టడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? అది మాకు చాలా వండర్గా ఉంది. అసలు మేము ఎప్పటి నుంచో ఉండాలి అనుకుంటున్నాం. అది అది ఫాదర్ వచ్చాక చాలా మార్పులు చేశారు. ఐఐటి పెట్టేసరికి మాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. చాలా సంతోషం ఫీల్ అవుతుంది. చాలా సంతోషం. ఓకే. అయితే మీరు ఫాదర్ గారికి అంటే ఇది ఇంత ఛాలెంజింగ్ టాస్క్ తీసుకోవడంలో ఫాదర్ గారికి మీరేమన్నా చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్పాలనుకున్నారు ఫాదర్ గారికి? మేము చాలా ఫాదర్ గారికి అంటే మాకు హ్యాపీగా ఉంది. అసలు ఇంత తక్కువ టైంలో ఫాదర్ నిర్ణయం తీసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. వెరీ ఫాదర్ రెడ్డి గారు వచ్చాక కూడా స్కూల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. మరి భవిష్యత్తులో మీ సపోర్టు సహకారం అన్ని తప్పకుండా ఉంటాయి స్కూల్కి. ఎందుకంటే మా బ్రదర్ సిస్టర్ పిల్లలందరూ ఇక్కడ చదువుతున్నారు. ఓకే. నా జనరేషన్కి వచ్చేసరికి మా పిల్లలు ఇక్కడ చదువుతున్నారు. మా పిల్లలందరూ కూడా బ్రదర్ పిల్లలందరూ మంచి సెటిల్ అయ్యారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ సైంటిస్టులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. ఆ విధంగా మేము కూడా మా పిల్లల్ని ఇక్కడ చదివించాలని. ఇంకోటి ఏంటంటే ఈ ఫాదర్ రాజారెడ్డి గారు వచ్చాక మేము చాలా సాటిస్ఫైగా ఉన్నాం. ఏంటి ఏ విషయంలో మీరు సాటిస్ఫాక్షన్? నేను ఎడ్యుకేషన్ విషయంలో చాలా మార్పులు తీసుకొస్తున్నారు. పిల్లల్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఫాదర్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ చాలా డెవలప్మెంట్ ఉంది. మెయిన్ ఏంటంటే ఫాదర్ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. పిల్లలకి మంచి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళని మంచి బెస్ట్ స్టూడెంట్స్గా వాళ్ళని డెవలప్ చేయాలి అనేది ఫాదర్ యొక్క ఎఫర్ట్ చాలా బాగుంది. ఓకే. సో మీరు ఒక ఫాదర్గా మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు మరి ఇలాగా తెలిసిన వాళ్ళకి చెప్పగలుగుతారా మీరు మంచి విషయాన్ని? తప్పకుండా. రైట్. థ్యాంక్ యూ సార్.